వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎదవ ఉన్నాడు. వాడి పేరు పేర్ని నాని. వాడిని ఎదవ ఎందుకు అంటున్నానంటే అతనికి పబ్లిసిటీ పిచ్చి. కొన్ని రోజుల పాటు మీడియాలో, సోషల్ మీడియాలో అతని ప్రస్తావన రాకపోతే అతనికి మైండ్ అంతా పిచ్చెక్కిపోయి ఒక మానసిక రోగిలా తయారవుతాడు. ఆ సందర్భంలో మళ్ళీ మీడియాలో, సోషల్ మీడియాలో కనిపించాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారిని కానీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏదో ఒక అవమానకరంగా దుర్భాషలు ఆడుతూ ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఉందాతనం మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈరోజు కూడా సందర్భం కాకపోయినా పబ్లిసిటీ పిచ్చితో పవన్ కళ్యాణ్ గారి మూవీస్ గురించి మాట్లాడాడు. ఆ పేరుని కానీ చెప్తా ఉన్నాం. 96, 97 నుంచి దాదాపు 30 ఏళ్ళ నుంచి కూడా మెగా సోదరుడిగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమా చరిత్రలో విపరీతమైన మాస్ ఫాలోయింగ్, కోట్లాది మంది అభిమానులతో ఈరోజు కూడా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు. అలాంటి ఒక వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్న పద్ధతి ఏంటి? పవన్ కళ్యాణ్ గారి సినిమా బెనిఫిట్ షో తర్వాత తీసేస్తారా? నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోనే భీమ్లా నాయక్ కానీ, వకీల్ సాబ్ మూవీస్ని ఆపాలని చూస్తే రిజల్ట్స్ ఏంటో మీకు తెలుసు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న కొంతమంది సైకో బ్యాచ్కి తెలుసు. ఇంకొకసారి నారా లోకేష్ గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ తప్పుగా, చులకనగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ జై